భువనగిరి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. తనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డిపై వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిపై వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహనా నిన్న భువనగిరిలో రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి మనము. అయితే నిన్న అక్కడ పొలిటికల్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి కేసీఆర్ కు, అలాగే దాంతో పాటు ఇప్పటి వరకు ఒక తీరు, ఇప్పుడు ఒక లెక్క. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుంచి గెలిపించి టీఆర్ఎస్ లా కుటుంబ పాలన ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డాగా మారిందని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి తనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే అయ్యే అర్హత ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వారిద్దరు కూడా గుర్రుగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం కలకలం రేపుతుంది అని చెప్పుకోవాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనము పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఖమ్మం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ హేమీలు ఉన్నారు. అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా, ఈ ముగ్గురు కూడా తమ వర్గీయులకి టికెట్ రావాలని ఒకవైపు ప్రయత్నిస్తుండడం, అలాగే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ రేణుకా చౌదరి కూడా తమ వర్గీయులకు కావాలని పట్టుబట్టడము, ఇటు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక అది పెండింగ్ లో ఉంది. 25th కి నామినేషన్ లాస్ట్ డే. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఉంటూ తెలంగాణ నినాదాన్ని పార్లమెంట్ లో గలం విప్పి తెలంగాణ కావాలని పట్టుబడిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డిని పొగడము. అయితే మనము గతంలో వెళితే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉండే, అప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కేవలము కాంట్రాక్ట్ కోసము బీజేపీలో రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యాడని చెప్పేసి కూడా ఆరోపణలు చేసుకున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా ఇలా అప్పుడు వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కానీ నిన్న మాత్రము జరిగిన ఈ బహిరంగ సభలో ఇటు ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ని ముఖ్యమంత్రి పొగిడారు, అలాగే ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని వ్యాఖ్యలు చేయడం కూడా సెన్సేషన్ గా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్లు అటు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. అటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఐటీ మంత్రి, ఆయన కూడా సీనియర్ లీడరు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కలకలం రేపుతున్నాయని తెలిసింది. అయితే దానికి కూడా ఒక ప్రచారంలో కూడా ఉంది. ఈ ఇష్యూ పైన కూడా తో పాటు ఖమ్మము కంటెస్టెంట్ పైన కూడా చర్చించేటందుకు ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క నిన్న బెంగళూరు వెళ్లారని, అక్కడ డీకే శివకుమార్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ రోజు ఉదయం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రి అక్కడికి బెంగళూరు వెళ్లారని కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. సో ఇప్పుడు రాజకీయంగా మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీలోనే స్వతహా కాంగ్రెస్ పార్టీకి ఒక బిరుదు ఉందని చెప్పుకోవాలి.
ఎప్పుడు కూడా ఒక గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరుగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎప్పుడు ఎవరు లాగుతారో తెలియని ఒక అనిశ్చితి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయని కూడా ప్రధానంగా ఒక నానుడి ఉంది. ఆ గ్రూపులలో కూడా సామాజిక పరంగా కూడా గ్రూపులు ఉంటాయనేది కూడా పలుమార్లు కూడా ప్రస్తావన వచ్చింది. విస్తృతంగా కూడా చర్చలు జరిగాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ గ్రూప్ రాజకీయాలు అనేది చాలా సహజం కాంగ్రెస్ పార్టీలో అని అనడము. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు మాత్రము ఇటు సీనియర్లను మాత్రం కాస్త కలవరపరుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు పైన కాస్త అలకబోలినట్టు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. మొన్న జరిగిన జనజాతర సభలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ని ఆపేయడము, ఆయన ముఖ్యమంత్రి కాన్వాయ్ లోనే ఇటు రాహుల్ గాంధీని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకొని అదే కాన్వాయ్ లో వెళ్ళడము, అనంతరం కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ ని బయట ఆపడము, ఆయన డ్రైవర్ ని కొట్టడము, ఇదంతా కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అలాగే దాంతో పాటు పేపర్ యాడ్స్ లో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో చిన్న సైజ్ లో వేయడము, అటు పక్కన మంత్రి శ్రీధర్ బాబుతో వేయడము, ఆ జనజాతర సందర్భంగా కూడా పేపర్ యాడ్లలో పెద్ద సైజ్ ఫోటోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ ఫోటోలు వేయడము, ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న బట్టి విక్రమార్క ఫోటోలు చిన్న సైజ్ లో వేయడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కావాలని కార్నర్ చేస్తున్నారు బట్టి విక్రమార్క అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ఒక స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి, మనకు దీనికైతే అథెంటిసిటీ లేదు, ఇది ప్రామాణికంగా తీసుకోకూడదు. మనము ఊహాగానాలు వదంతులు వ్యాపిస్తున్నాయి గడిచిన కొద్ది రోజులుగా. ఇటు ముఖ్యమంత్రితోని కొంతమంది మంత్రులకు పొసగట్లేదని, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది. దీనికైతే ఎలాంటి ప్రామాణికం లేదు. కాకపోతే నిన్న ముఖ్యమంత్రి మాత్రం ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.